హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా బైక్ చూడడం అయితే జరిగింది కదా, నేను రివ్యూ అయితే చేయడం జరుగుతుంది. బట్ నేను ఎందుకు రివ్యూ చేస్తున్నానంటే, మా ఫ్రెండ్ ఎందుకు బైక్ కొనాల్సి వచ్చిందంటే 2025 లేటెస్ట్గా జిఎస్టీ స్లాబ్స్ అయితే చేంజ్ అయినాయి. యాక్చువల్గా వచ్చేసరికి ఈ 440cc ఇంజిన్ గల బైక్, నేను ఏదైతే 440cc గల ఇంజిన్ గల బైక్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి బిఫోర్ జిఎస్టీ అమలు కాక ముందర అయితే 28% అయితే ఉండేది. ఇప్పుడు అది జిఎస్టీ చేంజ్ అయిన తర్వాత 40%లోకి జిఎస్టీ స్లాబ్లోకి ఇంక్లూడింగ్ అవుతుంది. దాదాపు ఈ బైక్ కాస్ట్ వచ్చేసరికి ఆన్-రోడ్ ప్రైస్ 3,50,000 దాకా ఉంది. ఓకే, ఈ బైక్ 3,50,000 ప్రైస్ గల బైక్ మనకి 28% నుంచి 48 స్లాబ్లోకి వెళ్ళడం వల్ల ఆల్మోస్ట్ 30,000 అనే అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో అందుకనే మా ఫ్రెండ్ ఈ బైక్ ని ముందరగా పర్చేజ్ చేయడం అయితే జరిగింది. సో మన ఫ్రెండ్ అని కాదు, ఇప్పుడు మీరందరిలో వచ్చేసరికి జిఎస్టీ స్లాబ్ తగ్గుతుందని చెప్పి కొంతమంది బైక్లు పర్చేజ్ చేయడం జరుగుతుంది. స్లాబ్ తగ్గడం అంటే ఏంటి అంటే 350cc బిలో ఉన్న బైక్ ఏదైతే ఏ రేంజ్ లో ఉంటాయో అది వచ్చేసరికి 350cc బిలో 350 రేంజ్ ఉన్న బైక్లు వచ్చేసరికి 18% స్లాబ్లోకి వెళ్తున్నాయి. సో ఆల్మోస్ట్ మీకు అన్ని బైకుల మీద కానీ కార్ల మీద కానీ ఏదైతే బైక్స్ రేట్ అయితే ఏదైతే జిఎస్టీ అయితే తగ్గింది. చాలా చిన్న బైకులకు వచ్చేసరికి 7,000 to 15,000 దాకా జిఎస్టీ ప్రైస్ అనేది తగ్గుతుంది. జిఎస్టీ అనేది వచ్చేసరికి బైకుల మీద కార్ల మీద అయితే బాగా సేల్ అనేది 350cc ఇంజన్ గల బిలో ఇంజన్ గల బైక్స్ ఏదైతే ఉంటాయో అవి అయితే 10% స్లాబ్ డిక్రీజ్ అవుతుంది. సో దానివల్ల వచ్చేసరికి మనకి 7,000 నుంచి 15,000 దాకా అయితే ప్రాఫిట్ అయితే వస్తుంది ఈ బిల్లు జనరేట్ అయిన తర్వాత అయితే. ఓకే, బిల్ జనరేట్ అవ్వక ముందులో అయితే పర్చేజ్ అయితే ఎవరైతే చేస్తారో 440cc పైన అబో బైకులకి వాళ్ళకైతే బెనిఫిట్ అయితే అవుతుంది. సో ఈ బైకులు అనే కాదు, యాక్చువల్గా వచ్చేసరికి మనకి ఎలక్ట్రికల్ ఐటమ్స్ మీద ప్లస్ మన ఇంట్లో నిత్యం వాడుకునే సబ్బులు సోపులు ఏవైతే వస్తువులు ఉంటాయో వాటి మీద కూడా సిస్ట్ అనేది తగ్గింది. పాల ప్యాకెట్ల దగ్గర కూడా తగ్గింది అమౌంట్ అనేది. ఓకేనా, ఈ అన్నిటికీ తగ్గిన అనే విషయం మన అందరికి తెలుసు. ఎలా తెలుసు అంటే మనం రెగ్యులర్ గా యూట్యూబ్ లో వాచ్ చేస్తుంటాము, లేకపోతే ఆన్లైన్ లో ఎక్కడ చూసినా కానీ జిఎస్టీ స్లాబ్ తగ్గిందని చెప్పి వార్త అయితే బాగా అలచల్ చేస్తుంది. కానీ ఏ ఐటమ్ మీద తగ్గిందంటే అన్ని ఐటమ్ల మీద తగ్గింది. బట్ ఎక్కడెక్కడైతే సేల్ అయితే ఎక్కువ ఉంటుందంటే బైక్ షోరూముల దగ్గర, కారు షోరూముల దగ్గర, లేదంటే ఎలక్ట్రికల్ గ్రాడ్జెట్స్ అయితే ఎక్కడైతే అమ్ముతున్నారో, ఓకేనా, వాషింగ్ మిషన్లు కానీ టీవీలు కానీ ఎక్కడైతే అమ్ముతున్నారో అక్కడైతే సేల్ అయితే పెరిగింది. బట్ నేనైతే చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్, బైకులు బాగా పర్చేజ్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్ ఐటమ్స్ అసలు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో అయితే ఆఫర్లు అని చెప్పి దంచు కొడుతున్నాడు. ఓకేనా, ఓకే, వీటన్నిటి మీద జిఎస్టీ తగ్గింది. అసలు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, గవర్నమెంట్ పార్లమెంట్ లో కూడా ఫైట్ జరిగింది దీని గురించి. ఆ ప్రోడక్ట్ గురించి అయితే ఎవరైతే మాట్లాడడం జరగట్లేదు. నేను చాలా గమనించాను. దాని పర్చేజ్ పవర్ కూడా ఏం చేంజ్ అవ్వాల. బిఫోర్ అంత అయితే సెల్లింగ్ అయ్యేదో ఇప్పుడు కూడా అంతే సెల్లింగ్ అవుతుంది. అదే వచ్చేసరికి మన హెల్త్ ప్లాన్. ఓకేనా, ఈ 40,000 తగ్గుతుందని చెప్పి ఈ పర్చేస్ చేస్తున్నారు, లేకపోతే 10,000 రూపాయలు తగ్గుతున్న ఆన్లైన్ లో ఫోన్లు కానీ లేకపోతే ఎలక్ట్రికల్ గ్యాజెట్స్ కానీ పర్చేస్ చేస్తున్నారు. బట్ 0 జిఎస్టీ మీద హెల్త్ ఇన్సూరెన్స్ అనేది జనరేట్ అయ్యింది. అసలు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మీద 0% జిఎస్టీ ఉండడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ అంటే ఎంత అమౌంట్ తగ్గుతుందంటే, ఒక పాలసీ 10,000 పాలసీ మీరైతే తీసుకుంటే ఆల్మోస్ట్ బిఫోర్ కన్నా ఇప్పుడు కన్నా 1,800 తగ్గుతుంది. 10,000 మీద 1,800 ఫ్లాట్ తగ్గి మనకు వస్తుంది. బట్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి అయితే ఎక్కడ నేను ఎక్కువ అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను, అందరూ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్, మొబైల్ తగ్గింది, ఏసీ తగ్గింది, వాషింగ్ మిషన్ తగ్గింది అని రీల్స్ తగ్గితే, అరే బాబు ఒక హెల్త్ ప్లాన్ తగ్గింది, హెల్త్ ఇన్సూరెన్స్ మీద మనకి జిఎస్టీ లేదు, ఓకేనా అనే విషయం బయటికి అసలు రావట్లా. బట్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి పార్లమెంట్ లో కూడా డిస్కషన్ జరిగింది. అంత పెద్ద టాపిక్ ని అది వదిలేసి జనాలు మా ఫ్రెండ్ కొన్నాడని చెప్పడం కాదు, జనాలు నేను కూడా లెగిస్తే ఏం ఫోన్ తగ్గుతుంది, లేకపోతే ఏ వాషింగ్ మిషన్ తగ్గుతుంది, ఏ టీవీ ఏం చేంజ్ అవ్వాల. బిఫోర్ అంత అయితే సెల్లింగ్ అయ్యేదో ఇప్పుడు కూడా అంతే సెల్లింగ్ అవుతుంది. అదే వచ్చేసరికి మన హెల్త్ ప్లాన్. ఓకేనా, ఈ 40,000 తగ్గుతుందని చెప్పి ఈ పర్చేస్ చేస్తున్నారు, లేకపోతే 10,000 రూపాయలు తగ్గుతున్న ఆన్లైన్ లో ఫోన్లు కానీ లేకపోతే ఎలక్ట్రికల్ గ్యాజెట్స్ కానీ పర్చేస్ చేస్తున్నారు. బట్
జీరో జిఎస్టీ మీద హెల్త్ ఇన్సూరెన్స్ అనేది జనరేట్ అయ్యింది. అసలు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మీద 0% జిఎస్టీ ఉండడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ అంటే ఎంత అమౌంట్ తగ్గుతుందంటే, ఒక పాలసీ 10,000 పాలసీ మీరైతే తీసుకుంటే ఆల్మోస్ట్ బిఫోర్ కన్నా ఇప్పుడు కన్నా 1800 తగ్గుతుంది. 10,000 మీద 1800 ఫ్లాట్ తగ్గి మనకు వస్తుంది. బట్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి అయితే ఎక్కడ నేను ఎక్కువ అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను, అందరూ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్, మొబైల్ తగ్గింది, ఏసీ తగ్గింది, వాషింగ్ మిషన్ తగ్గింది అని రీల్స్ తగ్గితే, అరే బాబు ఒక హెల్త్ ప్లాన్ తగ్గింది, హెల్త్ ఇన్సూరెన్స్ మీద మనకి జిఎస్టీ లేదు, ఓకేనా అనే విషయం బయటికి అసలు రావట్లా. బట్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి పార్లమెంట్ లో కూడా డిస్కషన్ జరిగింది. అంత పెద్ద టాపిక్ ని అది వదిలేసి జనాలు మా ఫ్రెండ్ కొన్నాడని చెప్పడం కాదు, జనాలు నేను కూడా లెగిస్తే ఏం ఫోన్ తగ్గుతుంది, లేకపోతే ఏ వాషింగ్ మిషన్ తగ్గుతుంది, ఏ టీవీ తగ్గుతుంది